అండ్ మన దగ్గర కన్సిస్టెన్సీ అనేది చాలా రెగ్యులర్ ప్యాటర్న్లో ఉంటుంది. ప్రతి స్టూడెంట్ చెప్తుంటుంటారు. కోడ్9 ఎంత ఇస్తుందన్న పాయింట్ కంటే కూడా వాళ్ళు ఇచ్చిన దానికి మనం ఎంత కన్సిస్టెన్సీగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం అన్నది మెయిన్ మోటో అని జాబ్ క్రాక్ చేసిన ప్రతి స్టూడెంట్ చెప్పిన మాట సార్. చాలా ఫీడ్బ్యాక్స్లో నేను విన్నాను. సో ఎవరైనా సరే విజయవాడ లేదా హైదరాబాద్, వైజాగ్లో ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి మనం ఏ విధంగా ఆపర్చునిటీని క్రియేట్ చేయొచ్చు అంటారు, వాళ్ళు టైంని ఇన్వెస్ట్ చేస్తే? వాళ్ళు టైం 100% మేము ఇన్వెస్ట్ చేస్తాము, అటు ఇటు డివియేట్ అవ్వము అంటే గనక వాళ్ళకి 2 years ఫ్రెషర్ ట్యాగ్ ఉంటుందండి. ఈ 2 yearsలో పేషెన్స్గా వాళ్ళు ఉంటే మనం ఖచ్చితంగా వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేయడానికి మనం చేయగలిగిన సపోర్ట్ మనం చేయగలుగుతాం. దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేట్ అయ్యి ఉండటం వల్ల వాళ్ళకి మినిమం వీక్లో 3 drives ఇస్తాం అనమాట. సో వాళ్ళు ఆ డ్రైవ్స్కి ప్రిపేర్ అవుతూ అటెండ్ అయ్యి మళ్ళీ ఏదైనా మిస్టేక్స్ చేస్తే మెంటర్స్తో మాట్లాడి కరెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంకో న్యూ డ్రైవ్కి అటెండ్ అవ్వచ్చు.